నమస్తే సత్రేకాల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. సో గైస్, మీరు లేక్ పిచోలా కర్ణిమాత టెంపుల్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో ఇలా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా నా రాజస్థాన్ సిరీస్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఒక అద్భుతమైన ప్లేస్. లైక్ మనం బోట్ రైడ్ చేసేటప్పుడైతే మీకు చూపెట్టాను గంగోర్ ఘాట్ అని. సో అక్కడనే భగోరేకి హవేలీ, ఇక్కడ పేరు పెడతాను ఒకవేళ స్పెల్లింగ్ తప్పుగా మాట్లాడితే. సో ఆ హవేలీలో మన మ్యూజియం ఉంది. సో అక్కడ బ్యూటిఫుల్ ఆర్ట్స్, ఈవెన్ అక్కడ ఫేమస్ రాజస్థానీ ఫోక్ డాన్స్ ఉంటుంది. సో ఆ డాన్స్ని కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నాతో పాటు వస్తారు కదా. ఈడేంద్ర మళ్ళీ బిల్డింగ్ పెడుతున్నా అనుకుంటారు కదా. ఉట్టి బిల్డింగ్ కాదు బ్రో, ఇది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ సీన్ ఉంది ఇక్కడ లేకది. సో లోపలికి వెళ్ళి చూద్దామా. వావ్, బ్యూటిఫుల్ పిజియన్స్. మనం వచ్చేసాము భగోరేకి హవేలీ. నేమ్ కొంచెం ఫన్నీగా ఉంది. సో ఇక్కడ మ్యూజియం ఇంకా ధరోహర్ అని ఒక షో ఉంటుంది. ఆ షో చూడడానికి ఫస్ట్ అయితే మ్యూజియంలోకి వెళ్ళిపోదాం. ఇండియన్స్కి ఏమో 55 రూపీస్ ఛార్జ్ అండ్ ఫారినర్స్కి 120 రూపీస్. అండ్ దిస్ ఈస్ ద ఆల్ ఓవర్ పిక్, లైక్ పిక్ కాదు, చిన్న స్టాచ్యూ ఆఫ్ మ్యూజియం. అండ్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్స్. అండ్ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చాలా పాటికి మనం చాలా ఆర్ట్ అండ్ ఫైన్ సార్ట్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ ఆల్. ఈ మ్యూజియం మొత్తం కవర్ చేయడానికి దాదాపుగా 1.5 to 2 hours ఆఫ్ టైం మనకు అవుతుంది. ఇది రియల్ అయిన పెయింటింగ్, చాలా అందంగా ఉంటుంది. ఈ మెట్లేమో మ్యూజియం మీద ఉన్న టెర్రస్ మీద తీసుకెళ్తాయి. ఇక్కడ ఒక విశేషం అండి, టెర్రస్ మీద మనకు మామిడికాయ చెట్టు, మామిడికాయ పండ్లు వేస్ట్ కావద్దని మంచిగా జాలి కట్టారు. బెస్ట్ వే. Few moments later. వావ్, భగోరేకి హవేలీ దగ్గర నైట్ వ్యూ అయితే అవసరం. చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉందో. షో దగ్గరికి అయితే వచ్చేసాను. సో నేనైతే ఫస్ట్ రోలో కూర్చున్నాను. అండ్ ఐఎమ్ క్యారింగ్ ఫ్యూ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్. శ్రీ గణేశాయ నమః. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ సూపర్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. అండ్ ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ ద పాట్ ఆన్ దేర్ హెడ్ నా, అది చాలా ఆసమ్ ఉంటుంది. చూడు, వావ్ ఎంత అమేజింగ్గా డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా డ్యాన్స్కి ఆ బ్యాండ్ ఊపుకి లైట్ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఇలా డ్యాన్స్కి ఆ ఊపుకి అయితే నిజంగా నాకు కూడా చాలా అమేజింగ్ అనిపిస్తుంది. and the way they are doing the stunts, నించోవడం, కూర్చోవడం, really awesome. अब हम प्रस्तुत करने जा रहे हैं गौरबंद नृत्य. ఈ డ్యాన్స్, వీళ్ళ స్టైల్, ఈ డ్రెస్సింగ్ ఇవన్నీ చూస్తే లిటరలీ నాకైతే బాజీరావు మస్తానియా మూవీ ఉంది కదా, సో మూవీ గుర్తుకొస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో చేసి చెప్పండి నాకు.
వావ్, ఏ విధంగా తిరుగుతున్నారు కదా, ఈ విధంగా తిరిగేది మాత్రమే దూరం కానీ చూసిన మనకి కళ్ళు తిరుగుతున్నాయి. రియలీ ఆసమ్. तालीम नृत्य इसे कामड़ परिवार की महिलाओं द्वारा बाबा रामा पीर की आराधना में प्रस्तुत किया जाता है। इस नृत्य में महिलाएं अपने शरीर पर 13 अलग अलग मंजीरें बांधती हैं और बैठकर नृत्य करती हैं। వీళ్ళ డ్యాన్స్ ఒక సైడ్ అయితే వీళ్ళ ఫ్లెక్సిబిలిటీకి అయితే సలాం. ఏం ఫ్లెక్సిబిలిటీ వీళ్ళది, ఏ విధంగా ఎట్లయినా కూర్చు. వీళ్ళని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళ బాడీలో ఏదో స్ప్రింగ్ ఉన్నట్టే, చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ ఏ విధంగా అయినా స్వింగ్ అయ్యి కూర్చుంటున్నారు. లిటరలీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు వీళ్ళు. धरती माता की आरती, सभी मेहमानों की आरती, और हम सब पीर की जय हो। राजस्थान की पारंपरिक धागा कठपुतली का प्रदर्शन दिखाएंगे। वैसे तो कठपुतली कलाकार पर्दे के पीछे रहकर अपनी कला का प्रदर्शन दिखाता है, लेकिन आज वो आपके सामने रहकर दिखाएगा कि कैसे वो एक बेजान सी कठपुतली में अपनी कला से जान फूंक देता है। और सबसे पहले हम देखेंगे प्रसिद्ध नृत्यांगना अनारकली कठपुतली के रूप में। The first item of the puppet show, ladies and gentlemen, is the famous dancer Anarkali in puppet form. బొమ్మతోని డ్యాన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గానే చేపిస్తాడు. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఏ విధంగా డ్యాన్స్ చేపిస్తాడో. ये कोई आम जादूगर नहीं है, बल्कि ये अपने ही शरीर को तोड़ मरोड़ कर आपका मनोरंजन करेगा। लीजिए प्रस्तुत है कठपुतली जादूगर डिंग जॉन्ग। అరే ఏంట్రా బాబు, ఈ బొమ్మ ఏంద్రీ ఇలా తిరుగుతుంది, అస్సలు అర్థమైతే లేదు. కానీ చాలా బాగా ఆడిపిస్తున్నాడు కదా. है एक दर्जी की, सुखरू नाम था उसका। सुखरू अपने गांव की बड़ी मशहूर दर्जी थी, कढ़ाई बुनाई के काम किया करती थी। एक बार वहां के राजा ने उसे आदेश दिया कि हमारे लिए भी एक सुंदर सा कपड़ा तैयार किया जाए। शर्त ये थी कि जब तक वो कपड़ा तैयार नहीं होता सुखरू खाना नहीं खा सकती। अब इस बेचारी को बड़ी भूख लगने लगी और भूख के मारे इसने वो सारा धागा ही खा लिया जिससे कपड़ा बनना था। अब जाहिर सी बात है इसके पेट में बड़ा ही दर्द हो रहा है और हमारे कठपुतली कलाकार एक डॉक्टर की तलाश में है। वैसे इस ऑडियंस में कोई डॉक्टर है क्या? अरे भाई मैं सच में पूछ रहा हूँ, वरना मैं ही डिग्री पकड़ाता फिरूंगा। बच्चे आप स्टेज पर आएंगे प्लीज।
आपको सुगरू का एक छोटा सा इलाज करना है। जोरदार तालियां हो जाए इनके लिए। हाय, गुड इवनिंग, मैं योर नेम? ओके, डॉक्टर प्रणय, आपका केस ये है कि आपको सुगरू के मुंह से वो धागा निकालना है, ठीक है? लेकिन उसके कान में जोर से चिल्लाइए, धागा निकाल। वो बड़ा कम, वो धागा खींच के निकालो। डॉक्टर प्रणय के एक बार जोरदार तालियां हो जाए। थैंक यू वेरी मच। हवाई नृत्य, जैसा कि हम सभी जानते हैं कि पश्चिमी राजस्थान एक रेगिस्तानी इलाका है जहां पानी की बहुत कमी हुआ करती थी। इसलिए यहाँ जब कभी भी महिलाएं दूर कुओं पर पानी भरने जाती थी तो अपने सिर पर एक साथ कई मटके रखकर जाती थी और लौटते वक्त नाचते गाते हुए आया करती थी। गोरड़ी कर सोड़ा सड़गा अचाली पाने न गोरड़ी कर सोड़ा सड़गा अचाली पाने न भैया बारी में पड़ी गोरड़ी कर सोड़ा सड़गा अचाली पाने न भैया अचाली पाने रे पड़े ओ बाया अल्लाह सुबह अचाली पाने रे गोरड़ी गोरड़ी कर सोला दुर्गा अचाली पाने रे गोरड़ी कर सोला दुर्गा अचाली पाने रे पड़े చాలా డేంజరస్ స్టంట్ ఇదైతే. ఇది చూస్తే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి అండ్ కొంచెం భయం కూడా అయింది. అట్లా సీసం పెంకల మీద ఆ విధంగా నడవడం, నించోవడం, దుంకడం మా అస్సలు చెప్పలేము. అండ్ దట్ టు ఇంత పెద్ద పాట్, లైక్ ఎన్ని పాట్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ 11 పాట్స్ క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ దట్ టు ఇంత ఫాస్ట్గా రన్ అవుతున్నారు చూడొచ్చు. రియల్లీ అప్రిషియేటబుల్. బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నానండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఒకవేళ మీ అందరికీ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ యామ్ తెలుగు బ్లాగర్.